నవంబర్ 11న జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఇక్కడ మరి ఎర్రగడ్డ డివిజన్కు సంబంధించినటువంటి 71, 72, 73, 74 ఏవైతే బూతులు ఉన్నాయో ఆ బూతులకు మరి మా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు ఇన్ఛార్జిగా వివరిస్తున్నారు. మరి మేము సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఈ ప్రాంతంలో ఈ డివిజన్లో ఈ బూత్లో ఉన్నటువంటి మరి 71, 72 బూత్లో ఉన్నటువంటి మరి ఓటర్ల మహాశైలను మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి విన్నవించుకోవడానికి మేమందరం కూడా ఇక్కడ కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. ఎన్నో సిరిసిల్ల దాటుకొని జూబ్లీ హిల్స్ హైదరాబాద్ మహానగరంకి వచ్చిర్రు. మరి ఏంది ముచ్చట, ఏంది కథ అసలు నాకు అర్థం కాకొచ్చింది. ఆడ ఓట్లు మీ గాడుంటాయి, గీడ ఓట్లను అడిగితే మరి వాళ్ళు ఏం చెప్తారు, ఏం కథ మీకు? మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి పేద ప్రజలకు ఇవాళ 10 సంవత్సరాల్లో కనీసం ఒక రేషన్ కార్డు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి ఇవాళ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ సరుకుల ద్వారా దొడ్డు బియ్యం వస్తే వాళ్ళు కడుపు నిండా తినే పరిస్థితి లేదు. కాబట్టి మరి ఎవరు కూడా ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అడగని విధానంలో కూడా మరి పేద ప్రజలు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో మరి సన్న బియ్యం ఇచ్చారు. అదేవిధంగా ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇలా పేద ప్రజలు ఎవరైతే గూడు లేని ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా డబల్ బెడ్రూమ్ ఇలా ఇంద్రమ్మ ఇల్లు ఏదైతుందో 5 లక్షల భరోసా కూడా కల్పిస్తామని మాట ఇస్తున్నారు. ఈ విధంగా మహిళా సోదరి మనులందరూ కూడా ఇలా ప్రాంతానికి సంబంధం లేకుండా మహిళా సోదరి మనులందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు మహాలక్ష్మి పథకం ద్వారా అని చెప్పి. అదే విధంగా గ్యాస్ బుడ్ ఏదైతుందో దానిపై కూడా ఇలా పేద ప్రజలందరూ కూడా ఇలా పిల్లలు చలికాలం ఇలా స్కూల్కి పోతా ఉంటే వేడి నీళ్ళు కావాలి, మరి గ్యాస్ బుడ్డి కొనాలంటే 1200 పై చెలుకుండే మరి పేద ప్రజలకు మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా అయితే 400-450 రూపాయలకు ఇలా గ్యాస్ బుడ్ ఇచ్చిందో అదే విధంగా మేము 500 రూపాయలకే గ్యాస్ బుడ్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రభుత్వం రాగానే మరి మాట తప్పకుండా మడమ తిప్పకుండా మరి ఇలా పేద ప్రజలందరూ కూడా మేము 500కే గ్యాస్ బుడ్ ఇస్తా ఉన్నాం. అదే విధంగా ఇలా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఫ్యాన్ ఒక బుగ్గ ఉంటే మరి 1500, 1500, 2000 రూపాయల కరెంట్ బిల్ వస్తుండే. అది క్షేత్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారి దృష్టి పోయింది. ఎన్నికల్లో మేము చెప్పినాం 200 యూనిట్లు ఎవరైతే కాల్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పినాం. ఆ మాట తప్పకుండా మడమ తప్పకుండా ఇవాళ పేద ప్రజలందరూ కూడా 200 యూనిట్ల వరకు కూడా ఉచితంగా విద్యుత్ అందిస్తా ఉన్నాం. ఈ విధంగా పేద ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఉద్దేశంతో మరి ఇలా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలో కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ జూబ్లీ హిల్స్ లో మరి స్థానికుడు నవీన్ అన్న గారికి ఓటేయాలి. ఇక్కడ పేద ప్రజలందరూ ఇలా బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దాదాపుగా 2000 పైచిలకు మందికి అదేవిధంగా 300 మంది విద్యార్థులకు కూడా తన సొంత ఖర్చుతో డబ్బు పెట్టి చదివించి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎవరైనా మరి మాకు ఆపద ఉందని చెప్పి పోతే మరి ఆపన్న హస్తం అందిస్తున్న గొప్ప వ్యక్తి రయ్యల నవీన్ అన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అన్న గుక్క తిప్పుకోకుండా ఓటేని కోటికి అన్ని మాట్లాడుతీవి, మరి బీఆర్ఎస్ మరి కళ్ళు కనబడతలేవా, చెవులు వినబడతలేవా, మరి ఏం కథ? వాళ్ళు 6 గ్యారెంటీలు ఒకటి కూడా ఏత్తలేరని గట్టిగా మాట్లాడబట్టిరు. మేము ఇలా ప్రజలు చూస్తా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి మీద మరి 2 లక్షల రూపాయల వరకు అప్పు చేసిండే తప్పితే ప్రతి ఇంటికి కూడా ఏం లాభం చేయలే. వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ కుటుంబాలే లబ్ధి పొందలే కానీ పేద ప్రజలకు లాభం జరలే. ఇలా జూబ్లీ హిల్స్ గల్లీలో తిరుగుతా ఉన్నాం. డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది, నీళ్ళు వస్తలేవని చెప్పి కూడా ప్రజలందరూ కూడా మొరబెట్టుకుంటా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థనే కానీ తాగునీరు వ్యవస్థనే కానీ చక్కదిద్దాలంటే మరి ఇలా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆయన బలపరిచినటువంటి అభ్యర్థి నవీన్ అన్నను గెలిపిస్తే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత సమస్యలను కూడా తీరుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గట్టిగా బరిలోకి దిగింది. మీరు తిరిగినట్టు వాళ్ళు కూడా గల్లీలు చక్కర్లు కొడుతున్నారు. మరి ఎట్లా, ఎంత మెజారిటీ వస్తుంది మీరు చూసినంతలా? మేము చూస్తే ఇలా ప్రజలలోకి పోతే బీఆర్ఎస్ ఇలా 10 ఏళ్ళు మాకు ఏం చేయలేదు ఈ ప్రాంతంలో. మీరు అందరూ చూస్తారు అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మమ్మల్ని అడుగుతారు. డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఒకసారి, దయచేసి ఘోరంగా ఉంది. ఇలా కాంగ్రెస్ కు ఓటేస్తాం అని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఏం తెలియజేస్తున్నాం అంటే నవీన్ అన్నకి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎవరితో పోటీ లేదు, మేము అత్యధిక మేయర్తో గెలుస్తామని చెప్పి కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. గిది నుల్ల ముచ్చట, గిది అసలు కథ. మరి ఏమైతుందో ఏం కథో చూసుకుందాం మరి ఆ దినం వచ్చినప్పుడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.